ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమస్యల్లో జనాభా పెరుగుదల ఒకటి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం నేడు అవతరించింది. 2023కు ముందు చైనా ప్రథమ స్థానంలో ఉంటే భారతదేశం రెండో స్థానంలో ఉండేది. ఇప్పుడు భారతదేశం ఆ స్థానాన్ని అధిగమించింది. యావత్ ప్రపంచం జనాభాను యావరేజ్ గా తీసుకుంటే భారత్ చైనా కలిపి 37% ఉంది. నానాటికి అంతకంతకు పెరిగిపోతున్న జనాభా వల్ల కలిగే దుష్పరిణామాలు, అనర్థాలు, వాటిపై అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఐక్యరాజ్య సమితి 1989 సంవత్సరంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించింది. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనాల రేటు 47%గా ఉంది. అయితే మరణాల రేటు 44%గా ఉంది. అంటే జనాభా ఆయుష్ శాతం పెరిగింది. ప్రస్తుత భారత జనాభా 144 కోట్లకు పైగా చేరుకుంది. బ్రిటిష్ కాలం నుంచి భారతదేశం ఆర్థికంగా బాగా నష్టపోయింది. ఇక్కడి సంపదనంతా బ్రిటిష్ వాళ్ళు తరలించుకుపోయారు. స్వతంత్రం వచ్చే నాటికి భారతదేశం పేదరికపు కొరలో చిక్కుకుపోయింది. దాదాపు 70% ప్రజలు నిరుద్యోగులుగా ఉన్నారు. ఉన్న ఉద్యోగాలు చేసేవారంతా వ్యవసాయ ఆధారిత పనులే తప్ప వారికి మరేది తెలీదు. పారిశ్రామికంగా మన దేశం చాలా ఆలస్యంగానే కళ్ళు తెరుచుకుంది. పారిశ్రామిక విప్లవం పుణ్యమాని పరిశ్రమలు అనేకంగా వెలిశాయి. నిరుద్యోగుల సంఖ్య భారీగానే తగ్గుతున్నప్పటికీ పెరుగుతున్న జనాభా దానిని డామినేట్ చేయడంతో జనాభా పెరిగినంత వేగంగా ఉపాధి లభ్యం కాక చాలా మంది నిరుద్యోగ రక్కసితో పోరాడుతూనే ఉన్నారు. అందుకే విదేశాలలో కొలువుల కోసం ఎగబడుతున్నారు. విదేశాలలో కొలువులు కరోనాకు ముందు దాకా బాగానే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సదరు దేశాలకు కూడా భారంగానే తయారవుతుంది. రోజు రోజుకు వేల సంఖ్యలో ఉద్యోగాలు పోగొట్టుకుని తిరిగి భారతదేశానికి వచ్చేస్తున్నారు. ఇక పెరిగిన జనాభాతో పేదరికం కూడా పోటీ పడుతోంది. అలాగే పెరిగిపోతున్న జనాభాను నియంత్రించలేకపోతే ముందు ముందు ఇంకా అనర్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. పెరుగుతున్న జనాభాకు తగిన విధంగా ఆహార సరఫరా జరగాలి. అయితే మన దేశంలో ఇప్పటికే జనాభా నియంత్రణ పైన చాలా రాష్ట్రాలు దృష్టి పెట్టినప్పటికీ ఇంకొన్ని రాష్ట్రాలు మాత్రం దారుణంగా విఫలమవుతూ వస్తున్నాయి. జనాభాతో పాటే పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, అపరిశుభ్రత తదితర సమస్యలన్నీ ఒకదానికి మరొకటి తోడవుతున్నాయి. కేవలం కొంతమంది దళారు మాత్రమే లబ్ధి పొందడం దురదృష్టకరం. పేదరికంతో ఉండేవారు అలాగే ఉంటున్నారు. చివరకు శ్మశాన వాటికలు కూడా ఖాళీ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే ఓ సినిమాలో మహాకవి ఇలా అన్నాడు: ఎదగడానికి నీకెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర అంటూ ఎప్పుడో 4 దశాబ్దాల క్రితమే జనాలను హెచ్చరించాడు. జనాభా పెరగడం అనేది వరం కాదు, శాపమని గ్రహించాలి అనేది దాని అర్థం. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.